వెల్కమ్ చేస్తున్నారు. మీరు ఆ విషయంలో సూచనలు కూడా ఇవ్వచ్చు. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం మూసీ శంకర్ దగ్గరికి వెళ్దాం. శంకర్, ఇప్పుడు ఎప్పుడైతే మూసీ శంకర్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మీరు సేవ్ మూసా ప్రాజెక్ట్ సంబంధించింది ఈరోజు అనంతగిరి నుంచి వెళ్ళి మిర్యాలగూడ వరపు అక్కడ మూసా ఏదైతే ప్రాజెక్టు నిర్మాణం ఉన్నదో అక్కడ దాకా వెళ్ళారు. ఖచ్చితంగా అప్పుడు ఏదైతే మీరు చేసిన కృషిలో భాగంగానే అప్పటి ప్రభుత్వం దరిదాపుగా 500 కోట్ల రూపాయలు దీన్ని రిలీజ్ చేసిన అని చెప్పి అప్పుడే బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ రావడంతో ఆ ఫండ్స్ను అక్కడ మళ్లించడం జరిగిందని ఒక వాదన ఉన్నది. ఈ విషయంపై మీరు చేసిన కృషికి ఏపూరు సేమన్న గారు, వాసన్ గారు, ఏదైతే ప్రొఫెసర్ వేద్ కుమార్ గారు వీళ్ళు చేసిన కృషికి ఫలితమే అప్పుడు జరిగింది. కాకపోతే ఈరోజు మరొకసారి వృధాగా పోయింది. దానికి ఇప్పుడు మళ్ళా ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించింది అప్పట్లో కూడా మీరు ఒక నివేదిక సమర్పించారు. ఈ విషయంలో మీరేమంటారు శంకర్ గారు? అందరికీ పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఫోర్ సైడ్ టీవీకి అందుబాటులోకి వచ్చినటువంటి పెద్దలకు ఒకటి, అసలుకు చాలా మట్టుకు ఏంటిదని అనేది కింది పరివాహక ప్రాంత ప్రజలు అనేది పట్టణవాసులు అనేది మర్చిపోతున్నారు అనేది ఇది వాస్తవం. ఇది పెద్దలు మళ్ళా పొలిటీషియన్స్ అంటే ప్రభుత్వాలు వచ్చినా మారినా ఏం చేసినా కానీ ప్రభుత్వాలు కూడా కనీసమైనా కానీ కింది పరివాహక ప్రాంత ప్రజలు హైదరాబాదులో ఉత్సలు ఏరుగుళ్ళు పోస్తే కింద అనేది దాగుతున్నారు పశుపక్షాదులు, మనుషులు. ఆ వాటిని డ్రింకింగ్ వాటర్ అంటే కింది భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోయి 2 కిలోమీటర్ల దూరం వరకు ఆ పొల్యూషన్ అనేది హైదరాబాద్ కంపెనీలు, బల్క్ డ్రగ్ కంపెనీలు అంటే ప్రపంచంలో ప్రపంచంలో వాటిని నిషేధించినటువంటి బల్క్ డ్రగ్ కంపెనీలను మన హైదరాబాద్లో పెట్టి చాలా మట్టుకు మురుగునీరు అనేది పెద్దలందరూ కూడా అంటే చాలా మట్టుకు ప్రభుత్వాలు కూడా గత ప్రభుత్వాలు కూడా మురుగునీరుని శుద్ధి చేసే యంత్రాలు అనేది పెట్టినరు కాదు. మీ అందరికి ఒక విన్నపము, నేను మూసి పరివాహక ప్రాంత ప్రజల తరఫున, కానీ ఈ ఉచ్చలు ఏరుగులే కాకుండా హైదరాబాద్లో పోయినాయి బల్క్ డ్రగ్ కంపెనీలు, అదేవిధంగా వివిధ ఫ్యాక్టరీల నుంచి వెలువడే రసాయన వ్యర్థ జలాలన్నిటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. ఫస్ట్ అసలు మూసీ నది ఎంత ఉన్నది, దానికి వాస్తవానికి ప్రభుత్వం మీద ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వాల మీద ప్రతిపక్షాలను అనేది ఆరోపణలు చేయడం సహజము. కానీ అసలు మూసీ నది ఎంత ఉండే, మూసీ పరివాహక ప్రాంతము దాని చుట్టుపక్కల ఎంత విస్తీర్ణం ఉన్నదని అనేది గమనించాలి. దాన్ని ఎవరిని వెళ్ళగొడుతున్నారు అనేది వాస్తవానికి నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ పొలిటికల్గా వాళ్ళను మూసీ నదిలో కొట్టుకుపోయడానికి వేసినటువంటి ఎత్తుగడలే ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఇండ్లు కట్టియడం అనేది. కానీ ఇప్పుడు మనము అది కాదు, మూసీ ప్రక్షాళన అనేది 2001లో ఆ రోజులలో గౌరవ ప్రధానమంత్రి వాజ్పేయి గారు 2000 నుంచి మేము ఉద్యమం చేస్తుంటుంటే 2001లో నవంబర్లో 344 కోట్ల రూపాయలతోటి 244 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము, 100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వము. ఆ రోజులలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 100 కోట్లు పెట్టడం అనేది జరిగింది. అప్పుడు ఆ 344 కోట్ల రూపాయలతోటి ఆ నిధులు వ్యర్థం కాలేదు, అధికారుల నిర్లక్ష్యం వల్ల వ్యర్థమైంది. ఏ విధంగా అంటే అది మేము అడిగింది ఒకటి, మురుగునీరుని శుద్ధి చేసే యంత్రాలు వద్దు అని చెప్పేసేసి ప్రతి గడపకు మూసి పరివాహక హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ వాసులు అందరము ఇంటింటికి ఒక్కరిలాగా వచ్చేసేసి మేము ఇక్కడ ఆ రోజులల్లో ప్రభుత్వాలకు, పాలకులకు, పరిశ్రమల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీలకు మేము విన్నవించుకోవడం జరిగింది. దాని ఫలితంగా 344 కోట్ల రూపాయలలో కేంద్ర ప్రభుత్వం 244 కోట్ల రూపాయలు అప్పుడు పెట్టడం జరిగింది. 100 కోట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100 కోట్లు ఫస్ట్ బడ్జెట్లో ఫస్ట్ అసెంబ్లీ సమావేశాల్లో పెట్టడం జరిగింది. కానీ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అధికారులు ఎవరైతే మెట్రో వాటర్ వర్క్స్ అధికారుల నిర్లక్ష్యం వల్ల దాన్ని టెక్నాలజీని ఏది పెట్టాలా ఏది పెట్టొద్దు అనేది అనాలోచిత పద్ధతిలో మూసికి మురుగునీరును శుద్ధి చేసే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వాస్తవానికి మేము టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా సర్పంచ్లమందరం మూసి పరివాహక ప్రాంత ప్రజలం కూడా మెమరాండం ఇవ్వడం అయింది. చేస్తాం అని చెప్పేసి వాళ్ళు ఏమి చేసిన పాపాన అనేది అది పోలేదు. అది వాస్తవం. అది ఏది అయినా కానీ ఆ రోజులలో రాష్ట్ర ప్రభుత్వము
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న నిధులు తప్పిస్తే ఈ ప్రభుత్వం అనేది మూసి ప్రక్షాళన గురించి అనేది ఎలాంటిది అనేది 10 సంవత్సరాల చేయలేదు. ఇప్పుడు వాస్తవానికి మేము ఆ రోజులలో నేను 22-25 సంవత్సరాలు ఉన్న నేను 2000 సంవత్సరంలో ఇప్పుడు 57 సంవత్సరాలకు వచ్చేసేసిన మాకు ఇక చేతగాని పరిస్థితులలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి అన్న వాస్తవానికి నేను ఈ మూసి ప్రక్షాళన చేస్తా నగర నడి ఒడ్డు నుంచి పోతున్నదన్న ఉద్దేశము మంచి సంకల్పంతో నిర్ణయం తీసుకున్నందుకు మేము మూసి పరివాహక ప్రాంత ప్రజల తరఫున మేము అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. Right, sir. అదే విధంగా అంటే గతంలో మేము చేసినాం కాబట్టి ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు 100 కోట్లు పెట్టుకుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం వాజ్పేయి గారు లాల్ బహదూర్ స్టేడియంలో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన కింద 244 కోట్లు ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అనేది ఈ డిపిఆర్లు ఇవన్నీ కూడా పర్యావరణ అనుమతులు అనేది దీనికి పర్యావరణం అనుమతులు ఏమున్నాయి, ఏం చెట్లు ఉన్నాయి అని ఏమున్నాయి, ఏం కొట్టేస్తున్నారని ఉన్నాయి. చెట్లు మొలవకుండానే అయినాయి, పశుపక్షాదులు రాకుండానే అయిపోయినాయి, పశువులు నీళ్ళు తాగినాయి, 10 లీటర్లు తెచ్చే పాలు 2 లీటర్లకు వచ్చేసేసినాయి. మనుషులేమో ఓకే 30-40 ఏళ్ళకే ముసలోళ్ళు తయారవుతున్నారు. Right. నడుములు, కాళ్ళు వంకర, చేతులు వంకర అనేది నల్గొండ డిస్ట్రిక్ట్ లో అనేది అది మనం చూసిన వ్యవహారమే. కాబట్టి దీనికి ఈ డిపిఆర్ అనేది పెట్టండి. మేము ఏమంటున్నాం, ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టండి మీరు, కానీ మురుగునీరును శుద్ధి చేసేటి ఎస్టీపీలు పెడతానంటే ఎన్ని కోట్లు పెట్టినా కానీ వృధా అని చెప్పేసేసి రాష్ట్ర ప్రభుత్వానికి Right. కేంద్ర ప్రభుత్వానికి మేము మూసి పరివాహక ప్రాంత ప్రజల తరఫున మేము వారికి మేము పూర్తిగా కానీ కేంద్రం గిడ దీనికి సహకరించాలి. ఓకే ఇప్పుడు శంకర్ గారు మరొకసారి మీ వద్దకు వస్తాం. మీ ఫోన్ కొంచెం సెంటర్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. మరొకసారి వచ్చినప్పుడు ఒకసారి ఏపూరి సోమన్న గారి దగ్గర వెళ్దాం. ఏపూరి సోమన్న గారు, గతంలో ఏదైతే మూసి పరివాహక ప్రాంతంలో ఏదైతే